హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'నువ్వుంటే నా జతగా' సీరియల్ అయిపోయి దాదాపు 3 వారాలైతే అవ్వొస్తుంది కదా మనకి. అయినా గానీ ఆ సీరియల్ ఎందుకు ఎండ్ అయిపోయింది? మంచి టీఆర్‌పీ రేటింగ్ వస్తుంది కదా! ఎందుకు ఎండ్ అయిపోయింది అనేసి మన మైండ్‌లో అయితే అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఆ నిలిచిపోయేదానికి సమాధానంగా అయితే మన హీరో మన దేవా ఉన్నారు కదా! వాళ్ళైతే రీసెంట్‌గా అంటే నిన్న ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు. మన యాంకర్ శివ గారు ఉన్నారు కదా! వాళ్ళైతే ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు. ఆ ఇంటర్వ్యూలో అసలెందుకు బ్రో సీరియల్ సడెన్‌గా ఎండ్ అయిపోయింది? బ్రహ్మానందం గారంత పెద్ద యాక్టరే సీరియల్ ఎండ్ అయిపోయింది. అసలెందుకు ఎండ్ అయిపోయింది అనేసి అడిగారంట అనేసి మన శివ అడిగిన క్వెషన్‌కి మన దేవ అయితే చానా షాకింగ్ నిజాలైతే బయట పెట్టాడు. అసలు చానా లూప్ హోల్స్ ఉన్నాయి గదా! మనకు. అంటే ఇప్పుడు దేవ ఫ్యామిలీని యాక్సెప్ట్ జేసింది. అది మనకు ఫస్ట్ యాక్సెప్ట్ జేసింది మళ్ళీ దేవ ఏదో మిస్టేక్ చేశాడనేసి వాళ్ళ నాన్నగారైతే అంటే దేవ పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్నగారు ఒక అమ్మాయికి అన్యాయం చేశారనేసి వాళ్ళ నాన్నగారైతే దూరం పెట్టారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అయితే దేవ వాళ్ళ ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేసింది గానీ, మిథున వాళ్ళ ఫ్యామిలీని దేవాని, మిథునాని యాక్సెప్ట్ చేసినట్టయితే మనకు చూపియలేదు. అంటే మనకు దాదాపు 6 పీఎంలో ఉన్న సీరియల్ 5:30 పీఎంకి ఏసి అక్కడ చేంజ్ అయితే చేశారు. మనకు చూపియలేదు. సరేలే ఏదో టీఆర్‌పీ తగ్గుతా ఉంది. దానివల్ల లాసెస్ వల్ల సీరియల్ ఎండ్ అవుతుందని మనమైతే అనుకున్నాం గానీ, ఈ షాకింగ్ నిజాలు తెలిసిన తర్వాత నాకే పెద్ద షాక్ అయితే అనిపించింది. ఏమి లేదు, మిథున వల్లనే సీరియల్ ఎండ్ అయిందనేసి అయితే చెప్పారు. మిథున వల్ల ఎండ్ అయిందంటే ఇప్పుడు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏం లేదు, అన్ని ఫ్యామిలీలు హ్యాపీగా అయిపోయిన తర్వాత మన దేవా చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను. అన్ని ఫ్యామిలీలు హ్యాపీగా అయిపోయిన తర్వాత మిథున అనేది ఒక 5 ఇయర్స్ కిడ్‌కో 6 ఇయర్స్, 7 ఇయర్స్ కిడ్‌కో ఒక అమ్మగా అయితే నటించాల్సొస్తుంది. అమ్మగా నటించిందంటే అక్కడ మన దేవ అయితే జైలుకి పోయి అంటే ఇప్పుడు ఎవరైతే మినిస్టర్ దగ్గర వాళ్ళ దగ్గర పనిచేస్తా ఉంటారు కదా! పనిచేసేటప్పుడు వాళ్ళ కొడుకుని ఏదో ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో జరిగి ఇక్కడ మన దేవ అయితే 7 ఇయర్స్ జైలుకెళ్తాడు. 7 ఇయర్స్ జైలుకెళ్ళిన తర్వాత దేవ, మిథున మధ్య అంటే దూరం అయితే పెరుగుతుంది. మన 'డాడీ' సినిమా ఉంది కదా! 'డాడీ' సినిమాలో మళ్ళీ వాళ్ళు అంటే దగ్గరగా ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరగా ఉంటుంది. కూతురు దగ్గరగా ఉంటుంది. కానీ ఇక్కడ దూరం చేయాలనేసి మన మిథున అయితే ప్రయత్నాలు చేస్తా ఉంటుంది. ఆ విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇక్కడ మిథునాని హీరోయిన్ రీప్లేస్‌మెంట్ చేద్దాం అనేసి కూడా అనుకున్నారంట. అంటే హీరోయిన్ రీప్లేస్‌మెంట్ 'సత్యభామ' సీరియల్‌లో మన హీరోయిన్ ఉన్నారు కదా! వాళ్ళనైతే రీప్లేస్‌మెంట్ చేద్దాం అనుకుంటే సరే అనేసి రీప్లేస్‌మెంట్ చేద్దాం అనేసి అంతా ఓకే అయిపోయిందంట. చేద్దాం అనుకున్నారంట. కానీ ఏదో సడెన్‌గా అయితే స్టార్ మా వాళ్ళైతే వద్దులెండి ఆపేయండి అనేసి అన్నారంట. ప్రొడక్షన్ హౌస్ బాగా లాస్‌లో ఉంది. అందుకోసం అనేసి ఏదో ఛానెల్‌కి ప్రొడక్షన్ హౌస్‌కి ఏదో విభేదాలొచ్చి ఆపేశారనేసి మన దేవా అయితే చెప్పాడు. నాకు తెలిసినంత వరకు అక్కడ మిథున తప్పుందా అంటే యెస్. ఏ హీరోయిన్ అన్నా సరే స్టార్టింగ్‌లో ఒక హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది గానీ, ఒక తల్లి క్యారెక్టర్ అనేది ఇంత సింపుల్‌గా 200 ఎపిసోడ్‌లు, 300 ఎపిసోడ్‌లకి తల్లి క్యారెక్టర్ అనేది అసలు ఇంపాసిబుల్. నాకు తెలిసినంత వరకు ఇద్దరిది రైటే. అంటే దేవాది రైట్ ఉంది, మిథునది రైట్ ఉంది అనేసి నేనైతే అనుకుంటాన్నాను. అలాగే మన 'సత్యభామలో' ఉండే హీరోయిన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఆమె కూడా యాక్సెప్ట్ చేసి పోయుండొచ్చు. అంతే. దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. మాట్లాడుతాను దాని గురించి కూడా. ఎందుకంటే అక్కడ సత్య గారు ఇక్కడొచ్చారంటే మళ్ళీ వాళ్ళు కూడా ఫాదర్ క్యారెక్టర్. ఆల్రెడీ 2 సీరియల్‌లో ఎంత పాపులర్ బెస్ట్ రొమాంటిక్ అవార్డ్ కపుల్స్ ఎన్నుకున్నాక మళ్ళీ ఒక మదర్ క్యారెక్టర్‌లో చూడాలంటే ఎవరికైనా సరే యాక్సెప్ట్ చేసేకి కొంచెం ఇష్యూస్ ఉంటాయి. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే మీకు వీడియో అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.